అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ఒకసారి మాట్లాడారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు పొట్టి శ్రీరాములు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే చాలామందికి పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మర్చిపోయేది, ఓవర్ టైం మర్చిపోతుంటారు. అట్లాంటి గ్రేట్ లీడర్ గురించి ఇక్కడ 58 అడుగులది స్టాచ్యూ పెట్టడము, తర్వాత R&D సెంటర్ లెక్క పెట్టడము, హాల్లో రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కూడా సో ఇట్ గివ్స్ అంటే ఒక వైశ్యుడు అంటే హీ హాజ్ గివెన్ లైఫ్ ఫర్ తెలుగు పీపుల్ అండ్ ఒక మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి, తెలుగు వాళ్ళ కోసం ఆయన మరణించిన తర్వాత ఎవరి భాషలకి వాళ్ళకి రాష్ట్రాలు ఏర్పడేదానికి హీ హాజ్ టేకెన్ దట్ లీడ్ అనుకోవచ్చు. అంటే ఆయన ప్రాణ త్యాగం నుంచి ఎన్నో స్టేట్స్ ఏర్పాటు కావడం జరిగింది. సో ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఇప్పుడు ఉండే జనరేషన్ చాలామంది మర్చిపోతుంటారు. సో ఒక రివైవల్ లెక్క ఆయన ఏం చేశాడు, ఎంత త్యాగం చేశాడు అని చెప్పి తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి పెట్టడము, మన నారా లోకేష్ గారు అలాట్ చేయడము ఇక్కడ, తర్వాత చంద్రబాబు గారు ఆశీస్సులతో అప్పుడు ఎప్పుడైతే యువకాలంలో చాలామంది వైశ్యులు కలిసినప్పుడు సార్ మాకు పొట్టి శ్రీరాములు విగ్రహం కానీ ఇట్లాంటివి అలాట్ చేయండి, సిఆర్డి లాంటి ల్యాండ్లో అంటే ఇట్ ఈస్ వెరీ ప్రైమ్ ల్యాండ్. ఇక్కడ దాదాపు ఇప్పుడు లెక్కేస్తే 15 కోట్లు 20 కోట్లు కూడా కావచ్చు. అట్లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసే దాంట్లో కానీ ఇంకా సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆర్యవైశ్యాలు ఈరోజు చాలా మంది హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి ప్రభుత్వం ద్వంద్వనాలిక ప్రవర్తిస్తూ ఉంది. అటు కేంద్రం ఏమో ప్రైవేటీకరణకు సిద్ధపడుతుంటే ఇక్కడ కూటమి నేతలు మాత్రం అలాంటిది ఏమి లేదని చెప్తున్నారని చెప్పి వైసీపీ విమర్శలు. అసలు వాళ్ళకి అదే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఏం ఆలోచన ఉండదు, ఏదో ఒకటి పుట్టించాలా, లేనిది పుట్టించడంలో స్పెషలైజేషన్. వాళ్ళు 100కి 100% ప్రైవేటైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. మేము మాట్లాడడం జరిగింది, నారా లోకేష్ గారు కూడా చెప్పారు, ఏ క్వశ్చనే లేదు. అందుకనే కదండి 12,000 నుంచి 13,000 కోట్లు తెప్పించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది? అట్లా ఉండింటే ఆ 12,000 13,000 కోట్లు తెప్పించే వాళ్ళమే కాదు కదా. సో వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ని ఏదో ఒకటి మాట్లాడాలా, వాళ్ళు న్యూస్కి వచ్చి మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలా, ఏదో ఒకటి హైలైట్ చేయాలా. సో లేనిది చెప్పాలనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని పట్టించుకుంటే ఇంకా అసలు ఇప్పటికే 11 వచ్చింది, ఇంకొక డిజిట్ కూడా లేసిపోతుంది 29లో. ఇట్లే కానీ నిన్న కడపలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తూ రైతులు అవస్థలు పడుతున్నారు, ముఖ్యంగా కర్నూలు ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారని చెప్పండి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. ఎట్లా చూస్తారంటే అందుకనే కదా 1,200 రూపాయలు 100 కేజీస్కి ఇస్తూ ఉన్నాము. ఆల్రెడీ డిక్లేర్ చేసినాం. మన కర్నూలు మార్కెట్ యార్డ్ కూడా ఇష్యూ వస్తేనే చంద్రబాబు గారికి తీసుకుపోవడము, ఇమీడియట్గా అఫీషియల్స్తో రివ్యూ చేసుకొని ఇమీడియట్గా 1,200 రూపాయలు డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడూ లేదు, పోనీ 5 ఏళ్లలో ఏమీ చేసిందిలే. అండ్ మార్కెట్లో 600, 700, 800కి దొరుకుతుంటే మనం 1,200 రూపాయలకి కొనుక్కొని మార్కెట్ ఫెడ్ త్రూ అవుట్ రాష్ట్రం అంతా కూడా రైతు బజార్లకు సరఫరా చేసే దాంట్లో కూడా ప్లాన్ చేశారు. సో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ పోతా ఉంది. ఎన్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సార్ట్అవుట్ చేసుకుంటూ పోతున్నాం. అది ఓన్లీ కూడా సరిపోదని చెప్పి రైతులు మిమ్మల్ని కూడా అడిగారు నిన్న. అవును అడిగారు, కరెక్టే. బట్ అసలుకి లేని దానికి పోయిన ప్రభుత్వం అసలు ఇలే కదా, శూన్యం కదా, పంగనామాలు పెట్టారు కదా, అది ఎందుకు ఆలోచించారు? అట్లీస్ట్ ముందుకు వచ్చి 1,200 రూపాయలు మనం ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అండి. ఇప్పుడు ఉండే ఆర్థికంగా ఇబ్బంది అంతకుముందు హిస్టరీ తీసుకోవాలి కదా. 600, 700 ఉంటే మనం ఆల్రెడీ 1,200 చేసాం. సో థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, క్రైసిస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా ప్రభుత్వం ఇండియాలో సాల్వ్ చేసేదంటే ఓ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలోనే సాల్వ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. ఏదైతే అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరణం. అదేవిధంగా రాష్ట్రంలో ఉల్లి రైతులకు సంబంధించి కానీ లేదా ఇతర సమస్యల మీద కానీ అటు వైఎస్ఆర్సీపీ చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేతలు చెప్తున్న పరిస్థితి. విజయ్తో మన ఆర్టీవీ అమరావతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.